Till now, we were in the youth reunion at Hebron. ఇప్పటి వరకు కూడా హెబ్రోన్లో జరిగిన యవనస్తుల కూడికలో నేను ఉండినాను. Some of you must be there. How many of you have come? ఇక్కడ నుంచి కొంతమంది కూడా వచ్చి ఉంటారు. ఎంతమంది వచ్చారండి? Only one? Representing. Anyhow, you represented Carmel. ఎంతమంది అయితే వచ్చారో వారందరూ కూడా కర్మేల్ సంఘాన్ని అక్కడ ప్రతినిధులుగా వచ్చారు. Anyhow, let us turn to our regular portion this evening. ఈ సాయంకాలము మనము వారము పఠిస్తున్న అధ్యాయం చూసుకుందాం. Yes, let us go to the dream world. మనమందరూ కూడా ఈ కళల ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. 41st chapter of Genesis. ఆదికాండము 41వ అధ్యాయం. Genesis 41, the first 8 verses responsively. ఆదికాండము 41వ అధ్యాయము ఈ మొదటి 8 వచనాలు కూడా మార్చి చదువుకుందాం. 2 ఏళ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి 2వసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతడు మనసు కలవరపడెను. గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపుగలవాడు ఎవడనూ లేకపోయెను. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Father, we thank thee for thy continued presence which we could enjoy right from the morning. తండ్రి, ఉదయకాలం నుంచి కూడా ఇప్పటి వరకు మేము మీ సన్నిధి అనుభవించగలిగినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Some of our dear ones, O Lord, they have come from this place for the youth reunion also. ప్రభా, యవనస్తుల కూడిక హెబ్రోన్లో ఈ కర్మేల్ ప్రార్థనా మందిరం నుంచి కూడా కొంతమంది రాగలిగినారు. And O Lord, this evening we thank thee for this provision which thou hast made for all of us to sit at thy feet. మీ పాదాల యొద్ద కూర్చునడానికి మరొకసారి మా అందరి కొరకు ఏర్పాటు చేయబడిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. O Lord, this evening bless everybody who has entered into thy house. ఓ ప్రభువా, ఈ సాయంకాల సమయము మీ ఇంటిలోకి ప్రవేశించిన వారందరినీ ఆశీర్వదించండి. And speak to us. మాతో మాట్లాడండి. Enable every one of us to hear thy still small voice. మీ మెల్లనైన స్వరము మేమందరము వినునట్లుగా చేయండి. Unworthy, unprofitable as we are, both of us, as we are standing before thy precious people, put the right word in our mouth. అర్హత గాని యోగ్యత గాని లేని మేమిద్దరము కూడా ప్రశస్తమైన మీ ఇడ్డల ముందు నిల్చునే ఉంటగా సరైన మాటలు మా నోట ఉంచండి. According to the need of every heart, O Lord, the Holy Spirit may minister the words of life. ప్రభు, ప్రతి ఒక్కరి హృదయ వాంఛను అనుసరించి పరిశుద్ధాత్మ దేవుడే జీవ కార్యమును మా మధ్యలో జరిగించునుగాక. Satisfy us, O Lord, out of the abundance of thy house. మీ యొక్క ఇంటి సమృద్ధి నుంచి మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. If anybody is still coming, O Lord, bring them quickly and safely. ఇంకా ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో వారిని త్వరగాను క్షేమంగాను మా మధ్యకి నడిపించండి. Because of this holidays, some of the dear ones must have gone to various places, to their relatives, native places, and some of us, O Lord, they are in the ministry. O Lord, be thou very near unto them wherever they are. ప్రభు, ఈ రోజు సెలవు దినం కాబట్టి చాలా మంది ఆయా ప్రదేశాలకి బహుశా బంధువుల దగ్గరికి వెళ్ళి ఉంటారు. కొంతమంది పరిచర్య నిమిత్తమై కూడా వెళ్ళున్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారికి మీరు సమీపంగా ఉండమని ప్రార్థిస్తున్నారు. Make this time eternally profitable. ఈ సమయాన్ని మాకు నిత్యత్వం వరకు విలువైనదిగా చేయండి. Bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన రక్త ప్రోక్షణ క్రిందకి తెచ్చుకుంటున్నాం. Claiming thy promises for this ministry. ఈ పరిచర్య కొరకు మీ వాగ్దానాలు చేపడుతున్నాం. Enormous power in thy name may be our portion this evening. ప్రభువా, మీ నామములో ఉన్న మహా గొప్ప శక్తి
మాకు ఈ రోజు భాగముగా అనుగ్రహించబడును గాక. We are expecting great things from thee. ఈ యొద్ద నుంచి శక్తివంతమైన గొప్ప కార్యాలను ఆశిస్తూ ఉన్నాం. Ascribing all glory unto thy holy name, in Jesus precious name we pray. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. In the last 4 weeks, as you know very well, we were seeing about the dreams of Pharaoh, the introductory note. గతించిన 4 వారాలుగా కూడా మీ అందరికీ తెలిసినట్టుగా ఫరో కలిగిన కలల గురించి ముందు పరిచర్య మాటలను చూస్తూ వచ్చినాం. The purpose for which God has given these dreams to Pharaoh, we have seen. ఎందు నిమిత్తమైతే దేవుడు ఫరోకు ఈ కలలను ఇచ్చినాడో ఆ విషయాన్ని కూడా చూచినాం. God will not do anything without a purpose. ఏ ఉద్దేశము లేకుండా దేవుడు ఏది కూడా ఎవరికి ఇవ్వడు. Especially he is more concerned about his own people. తన సొంత ప్రజలైన వారి గురించి అయితే మరి ఎక్కువగా పట్టింపు కలిగి ఉన్నాడు. So in the case of Pharaoh, అయితే ఇప్పుడు ఫరో సంగతి చూస్తే we have seen 3 important reasons for which God has given these dreams to Pharaoh. ఫరోకి ఈ కలలు దేవుడు ఇచ్చాడు అన్న దానికి 3 ప్రాముఖ్యమైన కారణాలు చూసినాం. Number 1, మొదటిది, yes, to awake Pharaoh. ఫరోని మేల్కొల్పడానికి. Why should God awake a Gentile king? ఒక అన్యుడైన రాజు, భక్తిహీనుడైన రాజుని దేవుడే ఎందుకు మేల్కొల్పాలండి? What is the necessity? దానికున్న అవసరత ఏంటి? Because we have seen nearly 70 of his chosen people are going to come to his kingdom. మనం ఇప్పటికే దాని గురించి ధ్యానించినాం. దేవునికి చెందిన 70 మంది ప్రజలు ఈ ఫరో రాజ్యానికి రానయ్యున్నారు కాబట్టి. See how much careful he is about you and me. మీ గురించి నా గురించి కూడా దేవుడు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో గమనించండి. Many times we will be under tension. చాలా సార్లు మనం ఎంతో ఒత్తిడిలో ఉన్నట్టుగా అనుకుంటాం. Oh, that problem is there, this problem is there, all the problems are to me only on the earth. How many times we are under tension? అయ్యో ఆ సమస్య, అయ్యో ఈ సమస్య, అన్ని సమస్యలు నాకే ఉన్నాయని చాలా సార్లు మనము ఇట్టి ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. So as I already told you, you also know very well, under tension mind won't function. చాలా సార్లు చెప్పాను, మీకు కూడా తెలిసే ఉంటది. ఎప్పుడైతే మనము ఒత్తిడిలో ఉంటామో మన మెదడు పని చెయ్యదు. Yes, we will be paralyzed. మనమంతా కూడా ఇంకా పక్షవాయువు వచ్చేసినట్టుగా అయిపోతాం. We cannot do anything. ఏమీ కూడా మనము ఇంకా చెయ్యలేం. Mind will be paralyzed, body will be paralyzed. We do not know what we are talking. People will be laughing. God is smiling. Yet we will be in our tension. మన మనసేమి, మన మెదడేమి, అది కూడా ఇంకా పని చేయకుండా ఉంటది. మన దేహంలో అవయవాలు కూడా ఏమి పని చేయకుండా ఉంటాయి. ప్రజలేమో మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. దేవుడు కూడా ఒక చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. మనము ఒత్తిడిలో కొనసాగుతూ ఉంటాం. In Telugu we used to say, తెలుగులో ఈ విధంగా అంటారు, అకస్మాత్తుగా మాట అన్నాను, చెయ్య కాలు ఆడదు టెన్షన్. అకస్మాత్తుగా చెయ్యి కాలు అసలు ఆడట్లేదు. అకస్మాత్తుగా కబురు వచ్చింది, దానికి ఇంకా చెయ్యి కాలు ఆడట్లేదు అంటారు. ఆ ముసలాయన చచ్చిపోయినట్టు కబురు వచ్చింది. ముసలాయన ఆయన చనిపోయాడని వార్త రాగానే, ముసలాయన చచ్చిపోక బతుకుతాడా? Tell me. It is a common thing, isn't it? ముసలాయన అన్న తర్వాత ఇంకా ఆయన కాలం అయిపోతుంది, చనిపోతాడు. అది సాధారణంగా జరిగేదే. వై ముసలోళ్ళు పొడుసోళ్ళు ఆర్ ఆల్సో డైయింగ్. ముసలోళ్ళే కాదు, ఈ రోజుల్లో పడుచోళ్ళు కూడా చనిపోతారు. సడన్లీ వెన్ వి హియర్ సచ్ థింగ్స్, అకస్మాత్తుగా వార్త మనం విన్నప్పుడు, వన్ ఫోన్ కాల్ విల్ చేంజ్ అవర్ కంప్లీట్ హెల్త్. అటువంటి ఒక్క ఫోన్ కాల్ మనకి రాగానే మన ఆరోగ్యం అంతా కూడా దెబ్బతింటుంది. కాలు పనిచేయదు, చెయ్యి పనిచేయదు, నోరు ఆడలేదు. ఎక్కడో రోజు ఆడతా ఉంటుందో రోజు ఆడలేదు. అది కాలు పని చేయట్లేదు, చెయ్యి పని చేయట్లేదు, నోరే నాకు ఆడట్లేదు. సో many times it happens like that. చాలా సార్లు ఈ విధంగా జరుగుతూ ఉంటది. But God is so careful about you and me. అయితే దేవుడు మీ గురించి నా గురించి ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. I tell you, in every situation, let the smile, it should not depart from your face. మన ముఖములో నుంచి చిరునవ్వు అనేది ఏ పరిస్థితిలో కూడా
తొలగిపోకూడదు అని నేను చెప్తూ ఉన్నా. At least by seeing your smile, people must be attracted to, not to you, to Lord Jesus Christ. మీ చిరునవ్వు ఎప్పుడైతే మీ ముఖం మీద చూస్తారో ప్రజలు మీకు ఆకర్షింపబడడం కాదు గాని దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి వైపు ఆకర్షింపబడాలి. I have seen some of the believers all. What is this? Army Kawat. నేను చూసిన కొంతమంది విశ్వాసులు కూడా చాలా కాటు మొహంతో ఏదో ఆర్మీలో మిలిటరీ జవాన్లా నడుస్తూ ఉంటారు. అది చక్కగా ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. నేను ఎట్లా చేస్తానంటే ఆమోదం దాగిన మోకాల్లాగా ఉంటాయి. Isn't it? Why like that? Always be joyful. ఎందుకంటే అలాగుండడం ఎందుకు? మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. What are these people? Always they are joyful. What a God they are having. అరే ఏంటండి ఈ ప్రజలు ఎల్లప్పుడూ ఎంత సంతోషంగా ఉంటున్నారు, ఎటువంటి దేవుణ్ణి వీరు కలిగి ఉంటున్నారు అనుకోవాలి. Yes. So God is so mindful about us. అవునండి, దేవుడు మన గురించి ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. 70 people are going to come. From now onwards God is preparing the emperor. భవిష్యత్తులో 70 మంది తన ప్రజలు ఆ రాజ్యంలోకి వస్తారని తెలిసి అక్కడున్న చక్రవర్తిని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. And he awoke. ఆయన మేల్కొన్నాడు. 2 times it is written. 2 సార్లు అది రాసి పెట్టిన. And secondly we have seen what is the purpose of God giving dreams to Pharaoh. ఫరోకి దేవుడు ఈ కలలు ఎందుకు ఇచ్చాడు అనే రెండో కారణం మనం చూసాము. సహోదరులు చెప్పండి. యంగ్ బాయ్స్, యవన సహోదరులు. To elevate Joseph. యోసేపును హెచ్చించడానికి. What a wonderful God, really. Throughout the day you can praise him. ఎంత అద్భుతమైన దేవుడండి. మనం దినమంతా కూడా దీనిని బట్టి ఆయనను స్తుతిస్తూ ఉండవచ్చు. If you are a child of God, మీరు గనుక దేవుని బిడ్డ అయితే, the whole heavens concentration is upon you. పరలోకమందున్న అందరి దృష్టి కూడా మీ మీదనే ఉంటుంది. The time of the training of Joseph is completed in Potiphar's house and also in the prison house. పోతీఫర్ ఇంట్లోనేమి ఆ చెరసాలలోనేమి యోసేపు యొక్క తర్బీదు కాలము అది ముగిసింది. God is not willing to wait even for 1 day more. ఆ తర్బీదు ముగిసిన తరువాత దేవుడు యోసేపు పక్షంగా ఒక్క రోజు కూడా వేచి ఉండాలి అని ఆశించలేదు. If God is taking me through some difficulties, for example, I need not worry because God will not extend that difficulty even for 1 hour. ఉదాహరణకి మనలను దేవుడు ఒక పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తున్నాడు అంటే అసలు ఆ పరిస్థితి గురించి విపరీతమైన పరిస్థితి అయినా సరే మనము కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆ పరిస్థితిని ఒక్క నిమిషము కూడా పొడిగించాడు. Yes, what a wonderful God. అంత అద్భుతమైన దేవుడు. And see, on that day, చూడండి, ఆ రోజు he gave dreams to Pharaoh. ఆయన ఫరోకి కలలిచ్చాడు. And he has revived the memory of the butler. అంతేకాకుండా ఈ పానదాయకుడి యొక్క జ్ఞాపక శక్తిని కూడా మరొకసారి ఆయనకి ఇచ్చాడు. And he has closed all the minds of the wise people of Egypt. అక్కడ ఐగుప్తులో ఉన్న విద్వాంసులు, జ్ఞానులు, వారి యొక్క జ్ఞానాన్నంతా కూడా బంధించి పెట్టేశాడు. Though Pharaoh said what is the dream, ఫరో ఆ కల ఏంటి అని చెప్పినప్పటికీ కూడా but they are not able to give the interpretation. ఆ విద్వాంసులు దానికి భావం ఏంటో వాళ్ళు చెప్పలేకుండా ఉండినారు. Yes, God has closed their minds. God has closed their imagination. అవునండి, దేవుడు వారి మెదడునేమి వారి ఊహనేమి అంతటినీ కూడా బంధించి పెట్టేసినాడు. See how many people God is maintaining to bring one child of his to come to the top position. ఒక్క దేవుని బిడ్డ ఎంతో ఉన్నతమైన స్థానంలోకి రావడానికి దేవుడు ఎంతమందిని, ఎన్ని పరిస్థితులను ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడో ఒకసారి గమనించాడు. And when Joseph was interpreting the dream, ఎప్పుడైతే యోసేపు ఈ కళ యొక్క భావం చెప్తూ ఉండినాడో, last week we have seen, పోయిన వారం మనం ఈ సంగతి చూసాం. generally Joseph will not talk anything extra like you and me. సాధారణంగా మీలాగా నాలాగా యోసేపు అతిగా ఎక్కువగా ఎప్పుడు మాట్లాడాడు. Up to the point. అది ఏవైతే మాట ఉందో దాని వరకే మాట్లాడతాడు. But especially in the case of interpreting dreams, he talked extra. అయితే ఈ కళల యొక్క భావము ఎప్పుడైతే చెప్తూ ఉండినాడో ఆ సందర్భంలో మాత్రము కొద్దిగా ఎక్కువగానే చెప్పినాడు.
Not only interpreting the dream, ఆ కళ యొక్క భావము చెప్పడమే కాదు, and what Pharaoh has to do, he is telling. That is not in the dream. ఫరో ఏమి చెయ్యాలి అన్నది కూడా యోసేపు చెప్తూ ఉన్నాడు. అది కలలో లేదు. You have to choose a wise man. ఒక జ్ఞాని అయిన మనుషుని నువ్వు You ఎన్నుకోవాలి. have to keep him in charge of all these things. ఇవి పరిస్థితులన్నిటికీ కూడా ఆయనను అధికారిగా And ఉంచాలి. you have to build godowns. అంతేకాకుండా గోదాములను నిర్మించాలి. And some 20% you have to collect every year. ప్రతి సంవత్సరం కూడా ఒక 20% అందరి దగ్గర నుంచి నువ్వు జమ చేయాలి. All these things are not there in the dream which Pharaoh had. ఫరో కనిన కలలో ఈ విషయాలన్నీ కూడా చెప్పబడలేదు. But this man, Joseph, first time standing before Pharaoh, talking so freely. అయితే ఈ మనుషుడు యోసేపు మొదటిసారి ఫరో ముందు నిల్చొని ఎంతో చక్కగా ఈ విషయాలన్నీ కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. An Egyptian officer, Potiphar, cannot speak like that, but a Jewish slave, Joseph, is speaking like that so freely. దేశంలో ఉన్న ఒక అధికారి అయిన పోతీఫరు కూడా రాజైన ఫరో ముందు మాట్లాడలేడు. ఒక యూదుడైన దాసుడు యోసేపు రాజు ముందు మాట్లాడుతున్నాడు. Last week we have seen గతించిన వారం మనం చూసాం, God used a Jewish slave to formulate a 14-year plan for a great kingdom like Egypt. ఐగుప్తు అనే మహా సామ్రాజ్యానికి ఒక 14 సంవత్సరాల వర్ష ప్రణాళిక చేయడానికి దేవుడు ఒక యూదుడైన బాలుడిని ఎన్నుకున్నాడు. What a wonderful God we are having. మనం ఎంతో అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నాము. You are the dear child of such a great God. అటువంటి గొప్ప దేవుని యొక్క ప్రియమైన బిడ్డ మీరు. That's why there is nothing to worry for us. అందుకనే మనం దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. Our concern must be, am I walking in the ways of the Lord or not? Am I pleasing God or not? ఎప్పుడు కూడా గమనంలో పెట్టుకొని సరి చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను దేవుని మార్గములో నడుస్తూ ఉన్నానా, దేవుని దృష్టికి నేను ప్రీతికరంగా ఉన్నానా? Yes, if your ways are pleasing to God, He will divide the Red Sea, He will provide the manna, He will take care of everything. అవునండి, మీ యొక్క నడక అయితే దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంటే మీ ముందుండే ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేస్తాడు, ఆయన మన్నాని అనుగ్రహిస్తాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Yes, the third purpose for which God has given dreams to Pharaoh, we all know, to alert you and me. దేవుడు ఫరోకి ఈ కళలు ఎందుకు ఇచ్చాడు అన్న మూడవ కారణము ఇప్పటికే మీ అందరికీ తెలిసిన సంగతి, మిమ్మల్ని నన్ను కూడా జాగ్రత్త చేయడానికి. Yes, all the Old Testament scriptures, they are recorded for our learning. ఈ పాత నిబంధనలో చెప్పబడిన ప్రతి సంఘటన సందర్భము కూడా అది మనల్ని మేల్కొల్పడానికి, మనకి పాఠాలు నేర్పించడానికి రాయబడ్డాయి. Now today let us enter into the dream, literal dream. ఈ రోజు మనము సాక్షాత్తు ఫరో కనిన కలలోకి దుంకి చూద్దాం. See what has happened in both the dreams. ఇక్కడ రెండు కళలు చెప్పబడ్డాయి. ఆ రెండు కళలో ఏమున్నాయో చూద్దాం. What Pharaoh saw. ఈ ఫరో ఏమి చూచినాడు? 7 kine, they are well favored, they have come out of that brook. ఇప్పుడు 7 ఆవులు, second verse, రెండో వచనంలో ఉన్నాయి. చూపునకు అందమైనవియు బలసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు చెమ్ములో మేయుచుండెను. ఆవు యొక్క అందం I cannot explain, but it is very strong cow. అందమైన ఆవులు అంటే ఈ ఆవు ఒక అందం ఏంటో నేను చెప్పలేను గాని ఇవి చాలా బలిష్టమైన ఆవులు. They are very strong. 7 kine came out of that brook. ఈ ఏటిలో నుండి చాలా బలిష్టమైన 7 ఆవులు బయటకు వచ్చినాయి. If you are anybody from village, you know how even the cows and the buffaloes, they will go to the brook because of the heat of the day, and evening they will be coming out of it. మీరెవరైనా గ్రామాల నుంచి ఊరుల నుంచి వచ్చిన వారు ఉంటే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఈ ఆవులు గాని బర్రెలు గాని అవి దినంలో ఉండే ఈ వేడి గురించి ఈ ఏటి లోపలికి వెళ్లి సాయంత్రం అయిన తర్వాత వాటిలోంచి బయటకు వస్తూ ఉంటాయి. Especially the buffaloes, ప్రత్యేకంగా ఈ బర్రెలు. but because of the black body it is having, we all know black body radiation, your physics and all these things, because the black color will absorb the heat, and that buffalo cannot stand in the heat.
ఈ బర్రెలు చాలా అన్ని బర్రెలు కూడా నలుపు రంగులోనే ఉంటాయి కాబట్టి అమెరికా బర్రెలు కూడా నల్లగానే ఉంటాయి. అమెరికాలో ఉన్న బర్రెలు కూడా నల్లగానే ఉంటాయి. శాస్త్రీయంగా మనం సైన్స్ పరంగా ఆలోచించినప్పుడు ఈ నలుపు సూర్యుని యొక్క వేడిమిని అది పీల్చుకుంటది, లోపలికి తీసుకుంటది కాబట్టి ఆ వేడిని తట్టుకోవడానికి అవి ఏటిలోకి వెళ్తూ ఉంటాయి. That's why during the summer sometimes the cows will go or not, but the buffaloes will surely go into the water. అందుకనే ఈ ఎండాకాలం వేసవికాల సమయంలో ఆవులు వెళ్తాయో లేదో తెలియదు గాని బర్రెలు మాత్రము తప్పకుండా అవి నీటి లోపలికి వెళ్తాయి. That's why white dress is always better than black dress, remember that. అందుకనే ఈ తెల్ల వస్త్రాలు నల్ల వస్త్రాల కంటే ఎప్పుడైనా మంచివి, మేలైనవి. Even many people who are dark in black, you may get angry, dark in color, so they, in the villages in my childhood, in the summer time, the water pots were there and these black people were holding like that because of the heat in the body. కొంతమంది నలుపుగా ఉన్న వారు ఊరిలో ఈ ఎండాకాలంలో ఈ నలుపు రంగు గురించి వేడిమి ఎక్కువగా వాళ్ళలో అవుతూ ఉంటది కాబట్టి ఆ నీళ్ల కుండలు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ల కుండల దగ్గరికి వెళ్ళి వాటిని హత్తుకొని పట్టుకొని ఉండేవారు. It will be like air conditioned కుండ it is. ఆ కుండని హత్తుకున్న తర్వాత అది ఏసీ లాగా ఉంటది. So now the cows, seven cows, they are coming out of that meadow. ఈ ఏటిలో నుండి 7 ఆవులు బయటికి వస్తూ ఉన్నాయి. Very strong, చాలా బలిష్టమైనవి. King is telling they are very strong. రాజా చెప్తున్నాడు ఇవి చాలా బలిష్టమైన ఆవులు అని. And after that, అది తర్వాత 7 lean fleshed kind they have come. ఆ తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు. Now you can imagine. ఇప్పుడు మీరు ఇంక ఊహించచ్చు. One side 7 strong Mike Tysons are there. ఒక వైపేమో చాలా బలిష్టమైన మైక్ టైసన్ లాంటి వాళ్ళు ఉన్నారు. And the other side 7 very very weak, almost skeletons are there. ఇంకో వైపు చూస్తే చాలా బలహీనమైన లేకపోతే ఎముకలే అస్థి పంజరం లాగా కనిపించే వాళ్ళు ఉన్నారు. Now there is a fight between these two groups. ఇప్పుడు ఈ రెండు గుంపులకి కూడా ఒక గొడవ జరుగుతుంది, కొట్లాట జరుగుతుంది. Who will win? ఎవరు గెలుస్తారండి? In general, yes, the strong will win. మన ఆలోచన సాధారణంగా ఈ బలిష్టంగా బలంగా ఉన్న వాళ్ళే గెలుస్తారు. అది చెప్పడానికి కూడా అంత ఆలస్యమా? అది చెప్పడానికి కూడా ఎందుకంటే ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, there is a fight between me and Mike Tyson, let us say. ఒకవేళ సహోదరునికి మైక్ టైసన్ కి గనక ఇది ఫైటింగ్ జరిగితే నా సైడ్ ఎంతమంది పందెం కాస్తారు? Come on, tell. సహోదరు గెలుస్తారు అని సహోదర పక్షంగా ఎంతమంది పందెం కాస్తారు? You may say, I love you brother, praise the Lord brother. పందెం is not on me brother, isn't it? సహోదర ప్రైజ్ ది లార్డ్, మీరంటే నాకు చాలా ఇష్టమే గాని పందెం కాసేది మాత్రం మీ పక్షంగా నేను కాయలేను అంటారు. Because it is quite natural, a strong man will win the match. ఎందుకంటే అది సహజంగా జరిగేదే. బలవంతుడు ఎవరైతే ఉంటాడో అతనే నెగ్గుతాడు. Myself winning is unnatural, isn't it? ఒకవేళ మైక్ టైసన్ తో పోటీ పడి సహోదరుడే అది గెలిస్తే అది అసాధారణము. That's why అందుకనే if Mike Tyson wins the match, the news will be in the last page, last line. If I win the match, it will be in the headlines. అందుకనే ఒకవేళ మైక్ టైసన్ గెలిచి ఉంటే ఆ మైక్ టైసన్ పలానా పోటీలో గెలిచాడు అని వార్తాపత్రికల్లో ఒక చివరి పేజీలో ఒక వార్తగా ఉంటుంది. కానీ సహోదరుడు కనుక మైక్ టైసన్ తో పోటీ పడి గెలిస్తే అది వార్తాపత్రికల హెడ్ లైన్ లో మొదటి పేజీలో ఉంటది. Because same match, there is no difference there. ఎందుకంటే ఆ పోటీ ఒకటే, దాంట్లో తేడా ఏమీ లేదు. But naturally he will win. సాధారణంగా చూసుకుంటే సాధారణంగా మైక్ టైసన్ బలవంతుడు కాబట్టి ఆయన గెలుస్తాడు. So if the strong kind defeated the weak kind, Pharaoh would not be waking.
ఇప్పుడు ఈ బలిష్టమైన ఆవులు గనక ఈ బలహీనమైన ఆవులని ఓడించి ఉంటే ఈ ఫరో మేల్కొని ఉండేవాడు కాదు. Yes, that anybody expects. ఎందుకంటే అది సాధారణంగా జరిగే But సంగతి. something unnatural has taken place in the dream. అయితే ఈ కలలో చాలా అసాధారణమైన సంగతి అక్కడ జరిగింది. Weak 7 cows, they have eaten away all the 7 strong cows. ఇన్ని తిన్నా గానీ దీని పొట్ట కూడా పైకి రాలా. ఇప్పుడు ఈ బలహీనమైన ఆవులు ఏవైతే ఉన్నాయో బలిష్టమైన ఆవులన్నిటినీ కూడా తినివేసినాయి. అన్ని తినేసిన తర్వాత కూడా వాటి పొట్ట మరి ఏమి ఉబ్బిపోయలేదు, అసలు తిన్నట్టే లేదు. ఆ బలహీనమైనవి ఈ బలిష్టమైన ఆవులను తిన్నట్టుగా కూడా కనిపించట్లేదు. Some are so blessed. మనలో కొంతమంది చాలా ఆశీర్వదింపబడినవారు, కొంతమంది తినకపోయినా కానీ ఎప్పుడు తిన్నట్టే కనపడుతుంది. Isn't it? కరెక్ట్ చెప్పారు. కొంతమంది తినకుండా కూడా తిన్నట్టుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. Some people are so lean, they actually lean people eat more. కొంతమంది ఏమో చూడడానికి సన్నగానే కనిపిస్తారు కానీ వాళ్ళు చాలా తింటారు. And where it will go, nobody knows. It is a mystery, another mystery, eighth wonder in the world. ఆ తిన్నదంతా కూడా ఎక్కడికి పోతుందో ఎవ్వరికి అర్థం కాని గొప్ప మర్మం అది. ఈ ప్రపంచంలో ఉన్న 7 అద్భుతాలలో ఇది ఒక 8వ అద్భుతం. Last year I was in Sydney for meetings. గతించిన సంవత్సరము ఆస్ట్రేలియాలో సిడ్నీ పట్టణంలో పరిచర్య కొరకు వెళ్ళినాను. One Chinese boy is there of this size. ఇక్కడ ఉన్న బాలుడంత వయసులో ఒక చైనీస్ అబ్బాయి ఉన్నాడు. He is eating at least before me 10 pizzas he has eaten. నా ముందే కూర్చొని ఒక 10 పిజ్జాలు తింటూనే ఉన్నాడు. అరే ఈడు దొన్నపోతే మనిషా, ఈటింగ్ ఈయన మనిషా ఏంటి తినేస్తున్నాడు అనుకుంటూ ఉన్నాను. Yes, he is like that, that's all, there is no change in him. చూడడానికి బక్క చిక్కినట్టుగా అలా చన్నగా ఉన్నాడు, అది లేతాడా లేదు. This weak kind were like that. అయితే ఇక్కడ ఉన్న ఈ బలహీనమైన ఆవులు అట్లా ఉండినాయి. 7 weak cows have eaten 7 very strong cows and they are just like that. ఈ 7 బలహీనమైన ఆవులు బలిష్టమైన 7 ఆవుల్ని తినివేసి ఇవి అసలు ఇంకా సన్నగానే కనబడుతూ ఉన్నాయి. That's why Pharaoh was surprised. అందుకనే ఫరో ఆశ్చర్యపోయినాడు. What is happening? Something unnatural is happening. ఇదేంటి చాలా అసాధారణమైన విషయం ఇక్కడ జరుగుతుంది. Again he slept. అందుకే మళ్ళీ పడుకున్నాడు. And again the same type of dream he had. మరొకసారి ఇటువంటి కలనే రెండోసారి ఆయన కలగన్నాడు. And those weak and those ears of corn, they have eaten away full and ranked corn. ఇక్కడ పీల వెన్నులు పుష్టిగల వెన్నులను తినివేసినాయి. What is happening? ఏం జరుగుతుందండి? What is this dream? ఈ కల ఏంటి అసలు? He was worrying. చాలా ఇంకా కలవరపడిపోతూ ఉన్నాడు. Of course Joseph has given the interpretation later. తర్వాత యోసేపు వచ్చి దీని యొక్క భావం చెప్పాడు. But గాని why it is recorded in the scriptures? అయితే ఈ కళలు రెండు కూడా ఈ లేఖనాలలో ఎందుకు రాసి పెట్టినారు? That is our concern. అదే మన పట్టింపు. The person who dreamed those dreams died, who interpreted those dreams died. People who are the reason for the interpretation, Israelites, those people also died. And why these things are recorded for us? అయితే ఈ కళ గనిన రాజు చనిపోయాడు, ఈ కళ యొక్క భావం చెప్పిన వ్యక్తి చనిపోయాడు. అసలు ఈ కళలు ఎవరి గురించి చెప్పబడినాయో ఆ ఇశ్రాయేలీయులు అందరూ కూడా చనిపోయారు. అయినప్పటికీ ఈ కళలు మన కొరకు లేఖనాలలో ఎందుకు వ్రాసి పెట్టబడ్డాయి? To teach you and me a very important lesson today. నీకు నాకు కూడా ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన పాఠము నేర్పించడానికి. And what is that lesson? ఆ పాఠం ఏంటి? Is it not true, brothers and sisters who are born again? Is it not true? The weak things in our life are eating the strong things in our life. సహోదర సహోదరులారా, ఇది వాస్తవం కాదంటారా? ఎవరైతే తిరిగి జన్మించిన వారు ఉంటున్నారో వారి జీవితాల్లో ఉన్న బలహీనమైన విషయాలు అవి బలం కలిగిన విషయాలన్నింటినీ కూడా తినివేస్తున్నాయి కదా. Though we are born again, every one of us are having some weak points, isn't it?
మనమంతా కూడా తిరిగి జన్మించిన వారమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక్క బలహీనత ఉంటుంది. Satan will always see the weak point in your life. సాతాను ప్రతిసారి కూడా మన జీవితాలలో ఆ బలహీనతను పట్టుకుంటాడు. Satan will catch hold of that weak point. సాతాను ఆ బలహీనతనే పట్టుకుంటాడు. Yes. అవును. For Abraham. అబ్రహాము, oh, he is the father of faith. ఆయన విశ్వాసమునకు తండ్రి అయినప్పుడు small fear in his life. తన జీవితంలో చిన్న భయం ఉండింది. Yes, David is a man of integrity. There is no king like David. దావీదు వంటి రాజే లేడండి, ఆయన ఎంతో యథార్థవంతుడు. But a small weakness in his life. అయితే ఆయన జీవితంలో కూడా ఒక చిన్న బలహీనత. This is what is happening in our life to show us this wonderful truth. God has recorded that. మన జీవితాల్లో కూడా ఇటువంటి విషయమే జరుగుతూ ఉంది కాబట్టి ఈ అద్భుతమైన సత్యాన్ని మనకి నేర్పించడానికి ఈ విషయాలను లేఖనాల్లో దేవుడు రాసి పెట్టినాడు. What God is telling? దేవుడు ఏమంటున్నాడు? My son, నా కుమారుడు, my daughter, నా కుమార్తె, though you are born again, be careful about your weak things. They are going to eat the strong things in your life. మీరు తిరిగి జన్మించిన వారైనప్పటికీ కూడా మీలో ఉన్న బలహీనత గురించి ఎంతో గమనం కలిగి ఉండండి. అట్టి బలహీనత మీలో ఉన్న బలమైన సంగతులన్నిటి కూడా తినివేస్తున్నాయి. You must have performed so many wonders in your life. మీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు మీరు చేసి, oh, you may be a very very great man or woman of faith. అయితే విశ్వాసంలో మీరే గొప్ప వ్యక్తి, గొప్ప సహోదరి అయి ఉండొచ్చు. oh, when you pray, so many people must be healed. మీరు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థత పొంది ఉండొచ్చు. demons are driven out. దయ్యాలు కూడా వెళ్ళగొట్టబడినాయి. but అయినప్పటికీ if you are not careful, మీరు గనక జాగ్రత్తగా, there may be some weak point in your life, and surely weak points are there is no doubt about it. మీలో గాని నాలో గాని ఏదో ఒక బలహీనత, తప్పకుండా బలహీనత అయితే ఉంటుందండి. and because of that weak point, ఆ ఒక్క బలహీనత గురించి that weak thing will eat away all these strong things in your life. మనలో ఉన్న ఇట్టి బలమైన సంగతులన్నీ కూడా ఈ బలహీనమైన సంగతి తినివేస్తుంది. and when such thing has happened, Pharaoh awoke. sad thing is, you are not awakening and I am not getting up. కలలో ఇటువంటి విషయం చూపించబడినప్పుడు ఫరో మేల్కొన్నాడు. విచారకరమైన సంగతి ఏంటి అంటే మీరు గాని నేను గాని మనం మేల్కోవట్లేదు. Pharaoh awoke. Joseph was elevated. sad thing is, we are not alerted. ఫరో నిద్ర మేల్కొనినాడు. యోసేపు కూడా చాలా జాగ్రత్త హెచ్చింపబడినాడు. కానీ మీరు గాని నేను గాని దాని గురించి ఇంకా జాగ్రత్త వహించట్లేదు. are we careful about the weak things? మనలో ఉన్న బలహీనతల గురించి మనము జాగ్రత్త వహిస్తున్నామా? many times we are not careful. చాలా సార్లు అసలు దాని గురించి మనకు పట్టింపు లేదు. a dam may be a big dam. I was working in the civil engineering department. నేను ఆ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నాను. earlier ముందు nearly 1 crore cubic meters of soil is used to for that earthen dam, for example. ఈ కట్టడాలు ఈ డ్యామ్ కట్టడానికి 1000 క్యూబిక్ మట్టిని వాడుతూ ఉంటారు. 1 కోటి ఘనపు మీటర్ల మట్టి వాడారు. కోటి భూమిలో నుంచి తీయబడిన very carefully it is compacted also. అది చాలా జాగ్రత్తగా దాన్ని చక్కగా అమర్చి పెట్టినారు. whole dam is very good. అది కట్టిన డ్యామ్ అంతా కూడా చాలా బాగుంది. yes, they built with 500 crores. అది 500 కోట్లు పెట్టి కట్టినారు. in such a big dam, అంత పెద్ద డ్యామ్ లో in one place, ఒక్క స్థలంలో drop by drop water is oozing. చుక్క నీరు కారుతూ ఉండినాయి. such a big dam, అంత పెద్ద డ్యామ్ అది 500 crores, 500 కోట్లు ఖర్చు పెట్టి, almost 10 kilometers long. అది 10 కిలోమీటర్ల పొడవు ఉంది. and what is there? only one drop is leaking in one place. ఏదో ఒక్క చోట చుక్క నీరు కారుతోంది. within 4 or 5 days, 4-5 రోజుల్లో those water will take away the soil particles and finally there will be a big breach. ఈ మట్టిలో ఉన్న పదార్థాలన్నింటినీ కూడా ఈ నీళ్లు ఒకదాని తర్వాత ఒకటి తీసివేస్తూ ఉండి దాంట్లో అది పెద్ద కన్నం ఏర్పడిపోద్ది. isn't it? అవును కదండి. 500 crores worth dam will be totally spoiled. 500 కోట్లు పెట్టి కట్టిన డ్యాము మొత్తం అంతా కూడా కూలిపోతుంది. a small crack in your wall, మీ గోడలో గనుక ఒక చిన్న క్రాక్ ఏర్పడితే, a small hole in your heart, మీ హృదయములో కూడా ఒక చిన్న రంధ్రం ఏర్పడితే, brothers and sisters, we all know small is one weak point. సహోదరులారా మనకు అందరికీ తెలుసు
చాలా చిన్న బలహీనత మనలో. The entire body is intact. మన దేహమంతా కూడా చాలా బాగానే ఉన్నది. Every part is functioning very well. నాలో ఉన్న ప్రతి అవయవము కూడా చాలా బాగా But one పనిచేస్తున్నది. part, little weakness, you are totally out. అయితే ఎక్కడో ఒక్క అవయవంలో చిన్న బలహీనత మన దేహాన్నంతా కూడా కుప్పగూల్చేస్తుంది. As the children of God, దేవుని బిడ్డలంగా, as the children of God, దేవుని బిడ్డలంగా don't meditate on your strong points. Take care of your weak points. నీలో ఉన్న బలమైన సంగతులు, బలమైన తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ నీలో ఉన్న బలహీనత గురించి జాగ్రత్త వహించు. Many times we feel proud of our talents. చాలా సార్లు మన తలాంతుల గురించి మనం గర్విస్తూ Oh, I am a wonderful messenger, I am a wonderful singer, musician, that, this. Oh, so many things we will be feeling proud of. నేను గొప్ప వర్తమానం చెప్తాను, నేను మంచిగా వాయిద్యాలు వాయిస్తూ ఉంటాను, నాకు అది ఉంది ఇది ఉంది అని ఎన్నో గొప్పలు చెప్తూ ఉంటాం. You must be all those things may be true. అవన్నీ కూడా సత్యమే అండి. I am not telling that they are lies. అవన్నీ అబద్ధాలని నేను All the other parts are functioning very well. అవయవాల మిగతా అవయవాలన్నీ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. One weak point. ఒక్క బలహీనత. Why Ahab died? ఆహాబు ఎందుకు చనిపోయాడండి? ఆశించడం సరే. When he was in the war field, ఎప్పుడైతే ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడో, how the కవచం of a king will be? ఒక రాజు వేసుకునే కవచం ఎలా ఉంటుందండి? The best covering will be there. అసలు అది శ్రేష్టమైన కవచాన్ని ఆయన ధరిస్తాడు. We do not know what has happened. మనకి ఏం జరిగిందో తెలియదు. But this some joints are there. అయితే ఇక్కడ ప్రక్కన అతికించడానికి కొన్ని ఉంటాయి. Like our joints of our door hinges. మన తలుపులకి మధ్యలో ఆ హింజులు ఉంటాయి కదా, హింజెస్, బందులు ఉంటాయి. దాన్ని బొందు అంటారు, తలుపు బొందు అంటారు. జాన్ ఫిలిప్ గారు ఏమంటారు గంటిలో? ప్రజలు మాట్లాడటం లేదు. తలుపు బందులు అంటారు. సో లైక్ దట్ దేర్ ఆర్ సమ్ జాయింట్స్ టు దట్ కవరింగ్. అట్లాగే ఈ కవచానికి ఇక్కడ ఈ భాగంలో నడుము దగ్గర పట్టడానికి అలా ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ద కింగ్స్ కవరింగ్, యు నో. అది రాజు వేసుకునే కవచం అండి. హౌ మచ్ కేర్ఫుల్ పీపుల్ మస్ట్ బి అంటే ప్రిపేర్ ఇట్. దాన్ని సిద్ధపరచడానికి ఎంత జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. బట్ వాట్ హాస్ హ్యాపెండ్? అయితే ఏమైంది? దిస్ కవచము ఈస్ హ్యావింగ్ దిస్ బందులు. ఈ కవచానికి ఇక్కడ అతికి పెట్టడానికి బందులు ఉండినాయి. అండ్ దట్ బందు వాస్ హ్యావింగ్ ఏ సందు. It is written in the Bible, I am not joking. ఆ పట్టి ఉంచాల్సిన బందులకి సందు ఉండింది. Actually that బందు must be intact. There should not be any సందు in that బందు. కవచానికి ఎక్కడా కూడా సందు ఉండకూడదు, కానీ ఆ రాజు వేసుకున్న ఆ కవచం బందుల్లో సందు ఉండింది. So what is the result? దానికి ఫలితం ఏంటి? The enemy, the Syrian soldier, without aiming also has loosed the arrow. అప్పుడు ఈ సిరియా సైనికులు, ఆ శత్రువు అసలు గురి పెట్టకుండానే ఒక బాణం వదిలాడు. Then what has happened? అప్పుడు ఏమైంది? Do you know what is written in the Bible? బైబిల్ ఏం రాయబడిందో తెలుసా మీకు? One brother can read it. ఒక సహోదరుడు దయచేసి చదవండి. 2 Chronicles, 2వ దినవృత్తాంతములు. నేను బంధు సందు అంటే మీరేదో తెలుగు పండితుల్లాగా నవ్వారు. బంధు సందు అన్నందుకు మీరందరూ కూడా తెలుగులో ప్రావీణ్యులాగా నవ్వారు. See 18th chapter, 18వ అధ్యాయం చూడండి. 2 Chronicles 18, 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం verse 33, 33వ వచనం. Brother will read, brother will read in mic. నేను ఇక్కడ చదువుతున్నాను, గమనించండి. 2వ దినవృత్తాంతములు 18, 13. అప్పుడు ఒకడు గురి చూడకయే, గురి చూడలేదు, ఫ్రెష్ రిక్రూట్. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు, ఇశ్రాయేలు రాజు దట్ ఈస్ ఆహాబును అతని కవచపు బందుల సందును పట్టగా. బైబిల్లోనే ఉందా? కవచానికి బందులు ఉన్నాయి, బందులకి సందు ఉంది. ఈడు వచ్చి కరెక్ట్ గా దూరింది. కవచానికి బందులు ఉండినాయి, ఆ బందుల మధ్యలో ఒక సందు ఉండింది. ఈయన వేసిన ఈ బాణం వచ్చి సరిగ్గా ఆ సందులోకి వెళ్ళింది. There is a weak point in the whole of that harness.
ఆ కవచం అంతట్లో కూడా ఒక్క బలహీనమైన పరిస్థితి ఉండింది. Everywhere it is all right. ప్రతి దగ్గర అది బాగానే ఉండింది. It is a metallic one, no arrow can touch it. అది కవచం అండి, ఏ బాణము కూడా దాని లోపల నుంచి దూసుకొని వెళ్ళదు. But for the joint there is a small gap there. అయితే ఆ బందుల మధ్యలో ఒక చిన్న సందు ఏర్పడింది. And the enemy has loosed the bow. ఇప్పుడు ఆ శత్రువు ఆ బాణాన్ని అక్కడ గురి పెట్టాడు. అని గురి కూడా పెట్టలా, గురి కూడా లేకుండానే వదిలాడు. ఇట్ ఈస్ రిటన్ వెరీ క్లియర్లీ, గురి చూడకే. and where it has struck, ఇప్పుడు అది వెళ్ళి ఎక్కడ తగిలింది? ఒలింపిక్ కూడా కొట్టలేడు అలాగా. ఒలింపిక్ లో ఆడేవాళ్ళు కూడా అలాగా గురి కొట్టలేరు. కింగ్స్ దట్ కవచం ఆ బందులకున్న గ్యాప్ లో ఇట్ హాస్ గాన్. దట్ ఈవినింగ్ Ahab died. ఆ రాజు వేసుకున్న కవచము, ఆ కవచానికి ఉన్న ఆ బంధు మధ్యలో ఉన్న సందులో తగిలి ఆ సాయంత్రమే రాజైన ఆహాబు మరణించినాడు. Yes, believers, you may be having wonderful qualities, all are very good, but only one loose point is there, weak point is there. విశ్వాసులముగా మనకు అనేకమైన మంచి సంగతులు ఉన్నాయేమో గాని మనలో ఏదో ఒక్క చిన్న బలహీనత ఉంటుంది. The enemy will aim at that weak point. ఇప్పుడు శత్రువు ఆ బలహీనత వైపే గురి పెట్టేవాడుగా ఉన్నాడు. That weak point will eat away all your strong points. ఈ బలహీనమైన సంగతి మీకు ఉన్న బలమైన సంగతులన్నిటినీ కూడా తినివేస్తుంది. What wonderful truth is there in those dreams. ఈ కలలలో ఎంతో అద్భుతమైన సత్యం ఉందండి. Then I was searching for the interpretation of this dream in the light of New Testament. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చి ఈ కలల యొక్క భావము ఏ రీతిలో చెప్పబడుతూ ఉంది అని నేను వెలుగుతూ వచ్చాను. Because many times we know the truths are concealed in the Old Testament and revealed in the New Testament. మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటి అంటే ఈ సత్యాలు పాత నిబంధనలో గుప్తంగా ఉంచబడినాయి, కొత్త నిబంధనలో అవి మన కొరకు బయలుపరచబడినాయి. When I started searching anywhere has God given any strong points to the believers and where are the weak points? ఎక్కడైనా ఈ కొత్త నిబంధనలో దేవుడు ఒక విశ్వాసికి బలమైన తలాంతులు అనుగ్రహించబడి అక్కడ బలహీనతల గురించి కూడా చెప్పబడి ఉన్నాయా అని వెలుగుతూ వచ్చాను. Because it is written 7 cows and 7 cows. ఎందుకంటే ఇక్కడ 7 ఆవులు 7 వెన్నులు అని రాయబడి ఉంది. And 7 strong and 7 weak. 7 ఏమో బలిష్టమైనవి, 7 ఏమో బలహీనమైనవి. So I was searching 7 strong and 7 weak. 7 బలమైనవి 7 బలహీనమైనవి అని వీటి గురించి నేను కొత్త నిబంధనలో వెతుకుతూ ఉండినాను. But till today I could not get. ఈ రోజు వరకు కూడా నాకేమీ దొరకలేదు. I got only 4 and 4. నాకు 4 బలమైనవి 4 బలహీనమైనవి దొరికినాయి. 4 strong things what God has given to a believer and what are the 4 weak things that are spoiling believers. ఒక విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన 4 బలమైన సంగతులు అయితే ఒక 4 బలహీనతలు ఈ విశ్వాసిని పాడి చేసేవి ఏవైతే ఉన్నాయో అవి నేను కొత్త నిబంధనలో చూశాను. In a beautiful way Apostle Paul is writing. చాలా రమ్యంగా అపోస్తలుడైన పౌలు వాటి గురించి రాస్తూ ఉన్నాడు. Shall we read them? మనం చదువుకుందామండి. We are going to see maybe a week or so, 1 or 2 weeks about them. ఒక 2-3 వారాలు 1-2 వారాలు దాని గురించి మనం పఠిద్దాం. Then my time will be over. దాని తర్వాత నా సమయం అయిపోతుంది. So 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. We all know Paul is a great pandit of the Bible. మనందరికీ తెలుసు పౌలు బైబిల్లో గొప్ప పండితుడు. He is a great pandit, learned man in the law of the Lord. Old Testament. దేవుని యొక్క ధర్మశాస్త్రము గురించి బాగా చదివిన పాండిత్యము కలిగిన వాడు. And when he is writing about the Israelites, wonderful things he has written. ఇశ్రాయేలీయుల గురించి ఆయన ఎప్పుడైతే రాస్తూ ఉన్నాడో చాలా అద్భుతమైన సంగతులు రాసినాడు. Many secrets what we cannot understand with our natural wisdom. You know, if you go through the writings of Apostle Paul, they are so clear. మనకున్న సాధారణమైన తెలివి
జ్ఞానముతోటి ఏదైతే పాత నిబంధనలో సంగతులు మనము గ్రహించలేకపోతామో అపోస్తలుడైన పౌలు వివరించినది చూసినప్పుడు మనకు అది అర్థమవుతాయి. So this is a very well known portion. ఇది మనకంతా చాలా బాగా తెలిసిన భాగమే. Hundreds of times every one of us who are sitting here have read that portion. మన మధ్యలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భాగాన్ని కనీసం ఒక 100 సార్లన్నా ఈ పాటికే చదివేసి ఉంటారు. 1 Corinthians 10th chapter. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. In the first 4 verses, మొదటి 4 వచనాలలో, and Paul is writing 4 strong things what God has given to a believer. ఒక విశ్వాసికి దేవుడు ఇచ్చిన బలమైన సంగతుల గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. And from verse 7 to 10, 7 నుంచి 10వ వచనం వరకు, in those 4 verses, 4 weak things that have entered into Israelites in the Old Testament and the New Testament Israelites, you and I. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలులోకి ప్రవేశించిన 4 బలహీనతలు ఈ ప్రస్తుత దినాలలో ఉన్న ఇశ్రాయేలీయులమైన మీరు నా కొరకు కూడా రాసి పెట్టినారు. So the first 10 verses shall we read? మొదటి 10 వచనాలు మనం చదువుకుందామండి. Or up to 12, first 12 verses responsively. ఇక్కడ మొదటి 12 వచనాలు కూడా మనం మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 12 వచనాలు మార్చి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనేది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనము దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై యుండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. This is a portion which is known to you and to me, I mean very well. మీకు నాకు కూడా చాలా బాగా తెలిసిన భాగం ఇది. Old Testament Israelites means we ourselves, we can compare with ourselves. We are the New Testament Israelites. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల గురించి అని వ్రాయబడుతూ ఉంది అంటే దానిని ఈ ప్రస్తుత కాలంలో మీరు నేనే అంటే ఈ క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలీయులుగా మనతోటి పోల్చుకోవచ్చు. The children of God, దేవుని బిడ్డలు. Even while writing to Galatians in 3rd chapter last words, Paul is making it so clear. గలతీయులకు రాసిన పత్రిక మొదటి 3వ అధ్యాయము చివరిలో అపోస్తలుడైన పౌలు అక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. Galatians 3 last verse. గలతీయులకు రాసిన పత్రిక 3:29 వచనము, మీరు క్రీస్తు సంబంధులైతే, if you are the children of God, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి, then you are the children of seed of Abraham. వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. So if you belong to Lord Jesus Christ, Paul is writing, you are the seed of Abraham. అంటే ఈ వాక్యాన్ని అనుసరించి మీరు యేసుక్రీస్తు సంబంధులైతే మీరు అబ్రహాము యొక్క సంతతి వారై ఉన్నారు. That is your Israelites. వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీయులు. So we are also New Testament Israelites. అంటే మీరు నేను కూడా కొత్త నిబంధనలో ఇశ్రాయేలీయులమే. Now what are the 4 strong things God has given to these Israelites in their wilderness journey? ఇప్పుడు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఈ ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన బలమైన 4 సంగతులు ఏంటి? In the first 4 verses, 4 strong things are mentioned by Paul. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలలో 4 బలమైన సంగతులు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. Number 1, మొదటిది the cloud. మేఘము.
Secondly, రెండవది baptism. బాప్తిస్మము. Thirdly, మూడవది verse 3, spiritual meat. ఆత్మ సంబంధమైన ఆహారము. And fourthly, నాలుగవది fourth verse, spiritual drink. ఆత్మ సంబంధమైన పానీయము. These things are not available for the worldly people. ఈ సంగతులు ఈ లోక సంబంధమైన ప్రజలకు అవి అందుబాటులో లేవు. This cloud is not there in Egypt. ఈ ఐగుప్తులో ఈ మేఘము లేదు. And this baptism is not there in Egypt. ఐగుప్తులో ఈ బాప్తిస్మము కూడా లేదు. The spiritual meat or spiritual drink are not there in Egypt. ఆత్మీయమైన ఆహారము, ఆత్మీయమైన పానీయము ఇవి కూడా ఐగుప్తులో లేవు. God has provided these four strong things, very strong things for these people who are redeemed, who came under the blood. విమోచింపబడినారో అటువంటి ప్రజలకు దేవుడు చాలా బలమైన, చాలా శ్రేష్టమైన, చాలా శక్తివంతమైన ఈ 4 సంగతులు వారికి అనుగ్రహించినాడు. Those people who came under the blood of the lamb, they only can enjoy these 4 things. ఎవరైతే గొర్రె పిల్ల యొక్క రక్తములో విమోచింపబడి కడగబడినారో వారు మాత్రమే ఈ 4 సంగతులు అనుభవించగలరు. They cannot enjoy these things in Egypt. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ సంగతులు అనుభవించే ఆస్కారం లేదు. Cloud, మేఘము, and baptism, బాప్తిస్మము, spiritual meat, that is manna. ఆత్మీయమైన ఆహారము అంటే అది మన్నా. 40 years. 40 సంవత్సరాలు. Nobody is having BP or sugar. అక్కడ ఎవరికి కూడా బీపీ లేదు, షుగరు లేదు. Nobody died of illness. ఎవరు కూడా అనారోగ్యం చేత మరణించినారు అని లేదు. What type of food it is? అంటే ఎటువంటి ఆహారం అండి ఇది? And spiritual drink, ఆత్మీయమైన పానీయము. that water from the rock. అంటే బండ నుంచి వచ్చిన నీరు. And what type of rock it is? అది ఎటువంటి బండ? It is a mobile rock, the rock that followed them, verse 4. అది కదులుతున్న బండ అంటే వారిని వెంబడించిన బండ అని 4వ వచనం. As they were moving, the banda is also moving. వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ బండ కూడా వారితో పాటు ప్రయాణిస్తుంది. Their life in the wilderness is a mystery to the world. అయితే ఈ అరణ్యంలో వారు జీవించిన జీవితం అంతా కూడా లోకానికి అది గొప్ప మర్మమే. They never sowed even 1 acre of crop. అక్కడ 1 ఎకరం పొలం కూడా వాళ్ళు నాటింది లేదు. They never dug even a single well. అక్కడ 1 బావి కూడా వాళ్ళు తవ్వింది లేదు. And how they were fed? అయితే వాళ్ళంతా ఎలా పోషించబడ్డారు? Mysteriously. చాలా మర్మయుక్తంగా. Whatever they want, they got it. వాళ్ళకి ఏదైతే కావాలో అదంతా దొరికింది. The world cannot understand this. ఈ లోకము ఈ విషయాలను అర్థం చేసుకోలేదు. These are the provisions of God. దేవుడు అనుగ్రహించే వసతులు ఇవి. None of them traveled through the wilderness earlier. వారు ఎప్పుడూ కూడా ఈ అరణ్యములో ప్రయాణం అనేది చేసిన వారు కాదు. But they never missed the way. అయితే వాళ్ళు ఎప్పుడు దారి తప్పిపోలేదు. Because of their own rebellion, God has taken them round and round and round and round. వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు అరణ్యములో వాళ్ళని తిప్పి తీసుకెళ్ళినాడు. If not, within 2 years they have come to the border Kadesh Barnea. ఆ తిరుగుబాటే లేకుండా అంటే కాదేశ్ బర్నియా అన్న ఆ సరిహద్దులోకి 2 సంవత్సరాలలో వారు చేరుకునేవారు. And after they came to Kadesh Barnea, in 2 years, Moses sent, and that also at the request of the Israelites, those 12 spies. ఇప్పుడు ఆ కాదేశ్ బర్నియా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలీయులందరూ కోరిన కోరికను బట్టి మోషే వేగుల వారిని అక్కడికి పంపించినాడు. And we all know what has happened. 10 verses to 2 different reports. మీకు నాకు కూడా బాగా తెలుసు అక్కడ ఏం జరిగింది. అక్కడ 12 మంది వెళ్లి 10 మంది ఒక వార్త, 2 ఒక వార్త, 2 రిపోర్ట్లు తీసుకొచ్చినారు. They have not believed the good report. వాళ్ళందరూ కూడా మంచి వార్తను నమ్మలేదు. They started crying. ఏడవడం మొదలు పెట్టారు. Lakhs of people crying. లక్షలాది మంది ఏడుస్తున్నారు. Rebelled against God. దేవుడి వైపే తిరుగుబాటు If చేశారు. not in 2 years they would have entered into the land of promise. ఇప్పుడు అలా కనుక ఏడవకుండా ఉండుంటే ఆ 2 సంవత్సరాలలో ఆ వాగ్దాన ప్రదేశంలో వాళ్ళు ప్రవేశించారు. Because of their rebellion, another 38 years they have roamed. That's why it is totally 40 years. అక్కడ తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి 38 సంవత్సరాలు మళ్ళీ అరణ్యంలో దేవుడు తిప్పినాడు. అందుకనే వాళ్ళు వాగ్దాన ప్రదేశం చేరుకోవడానికి 40 సంవత్సరాలు బట్టి. Even though they roamed for 40 years. వాళ్ళు 40 సంవత్సరాలు తిరిగినప్పటికీ What wonderful manna, God has never stopped it.
అసలు ఈ మన్నా అనేది ఎంత అద్భుతమైనదండి. దేవుడు వారి కొరకు అది ఆపలేదు. What a wonderful water! ఎంత చక్క శ్రేష్టమైన నీరు. And the cloud has not left them. ఈ మేఘము కూడా వారిని విడిచిపోలేదు. Wonderful things. What are these things we are going to see in the next studies? ఇప్పుడు ఈ 4 అద్భుతమైన విషయాలు, ఎంత శ్రేష్టమైన సంగతులు, వీటి గురించి మనం తర్వాత పఠిస్తూ ఉంటాం. And what is the interpretation of these 4 things for the believers who are living in the New Testament age? ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలంలో నివసిస్తున్న విశ్వాసులందరికీ కూడా ఈ 4 విషయాల ఒక భావము ఏమై ఉంటుంది? Enjoyed wonderful things. చాలా శ్రేష్టమైనవి, చాలా అద్భుతమైనవి వాళ్ళు అనుభవిస్తూ ఉండినారు. Very strong things. చాలా బలమైన సంగతులు. But అయితే none of them entered into the promised land. వారిలో ఎవరూ కూడా వాగ్దానపు దేశములోకి ప్రవేశించలేదు. Except those 2 people who are more than 20 years of age. 20 సంవత్సరాల కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్న ఆ 2 తప్ప. Only Caleb and Joshua. కాలేబు, యెహోషువ వీరిరువురు మాత్రమే. Can we imagine? మనం అసలు ఊహించగలమా? After enjoying such strong meat, strong drink, divine guidance, cloud, with all these things, none of them pleased God. అసలు దైవికమైన ఈ మేఘము, చాలా బలం అనుగ్రహించే ఆహారము, చాలా బలం అనుగ్రహించే పానీయము, ఇవన్నీ అనుభవించి ఇన్ని సంవత్సరాలు అనుభవించిన తరువాత కూడా వాగ్దానపు దేశంలోకి వారు ప్రవేశించలేకపోయినారు. ఆ సంగతి మనం ఊహించాలి. అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండలేక. కెన్ వి ఇమాజిన్? అనేక మంది ఆయనకి దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అని స్ట్రాంగ్ థింగ్స్. చాలా బలమైన సంగతులు. వై? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? దానికి కారణం ఏంటి? 4 weak things have come. 4 బలహీనమైన సంగతులు ప్రవేశించాయి. That is what Paul is writing from 7 to 10. 7వ వచనంలో నుంచి 10వ వచనం వరకు పౌలు రాస్తున్న సంగతులు. They are so weak. అవి చాలా బలహీనమైనవి. And many times we think, are they so harmful? చాలా సార్లు మనం అనుకుంటాయి కదా, అవి మనకేనా హాని చేస్తాయంటారా? Yes, they are harmful. అవునండి, అవి మనకి హాని చేసేవే. You may be 80 kilos weight person. మీరు బహుశా 8 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఉండొచ్చు. 80 కేజీలు ఉన్న వ్యక్తి ఉండొచ్చు. బట్ అయినప్పటికీ స్మాల్ అపెండిక్స్, నాట్ ఈవెన్ 10 grams will make you to roll like anything. 10 గ్రాముల కంటే తక్కువ ఉండే అపెండిక్స్ గనక మీ దేహంలోకి వస్తే ఆ నొప్పితోటి మీరు గిలగిలా కొట్టుకుంటారు. 80 kilos they will be rolling like this. 80 కిలోలు ఉన్నప్పటికీ కూడా మీరు నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. What is the size of that appendix? ఆ అపెండిక్స్ ఎంత పరిమాణం ఉంటుందండి? Yes, very difficult to bear appendicitis pain. అసలు అపెండిసైటిస్ అన్న ఆ నొప్పి వచ్చినప్పుడు అసలు మనం భరించలేం. Yes, in our villages, మా గ్రామాలలో there is another name for this appendicitis. ఈ అపెండిసైటిస్ కి అక్కడ ఇంకొక పేరు ఉంది. ఏం పేరు తెలుసా? ఏం పేరంటే 24 గంటల నొప్పి. That is within 24 hours it is not attended means he is gone. 24 గంటల నొప్పి అని అంటారు. ఎందుకంటే 24 గంటల్లో గనక ఆయనకి చికిత్స చేయకపోతే ఆ మనిషి చచ్చిపోతాడు. Because I am from a village. నేను గ్రామం నుంచి వచ్చిన వాడిని. Yesterday also I was in West Godavari. మొన్నటి దినాన కూడా నేను నిన్నటి దినం కూడా నేను వెస్ట్ గోదావరిలో ఉండినాను. సో ఏమైందిరా వాడికి? అదే ఏమైందండి ఆయనకి? 24 గంటల నొప్పి వచ్చిందన్న. 24 గంటల నొప్పి వచ్చిందన్న. అపెండిసైటిస్. అది అపెండిసైటిస్. 80 kilos, 100 kilos person also has to roll like a baby because not able to bear the pain. 80 కిలోల వ్యక్తి అయినప్పటికీ 100 కిలోల వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ అపెండిసైటిస్ నొప్పి వచ్చినప్పుడు భరించలేక నేల మీద చిన్న పిల్లోడ్లాగా పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. 4 weak things. 4 బలహీనమైన సంగతులు. Verse 7. 7వ వచనం ఐడోలేట్రీ, ఇక్కడ విగ్రహారాధన. Verse 8, 8వ వచనం అడల్టరీ, వ్యభిచారము. Of course the meanings are different, we are going to see. They are not literal idolatry, it is not literal adultery. ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా మనం అక్షరాలుగా విగ్రహారాధనని, అక్షరాలుగా వ్యభిచారము అని మనము అర్థం చేసుకోలేము. గురించిన భావాన్ని కూడా మనం తర్వాత ధ్యానిస్తాం. Because whatever for Israelites it is literal, whatever is literal to them it is spiritual to us. ఇది
ఇశ్రాయేలీల పక్షంగా చూస్తే అక్షరాలుగా వాస్తవం, విగ్రహారాధన చేసినారు, వ్యభిచరించినారు. ఏదైతే అది అక్షరాలుగా వారికి వాస్తవమో అది మనకి ఆత్మీయమైన పాఠం. And so we have to see from the spiritual point of view what is its meaning, what is idolatry, what is adultery and all these things. ఈ విగ్రహారాధన అంటే ఏంటి, వ్యభిచారం అంటే ఏంటి, దీనికి ఆత్మీయమైన భావము ఏంటి అని మనం ధ్యానించుకోవాలి. Why they could not enter the promised land? ఇప్పుడు ఆ వాగ్దానపు దేశములోకి ఇశ్రాయేలీయులు ఎందుకు ప్రవేశించలేకపోయారు? Why their lives are not pleasing in the sight of God, though God is visiting them daily through the cloud, వారు manna and water. దేవుని దృష్టికి వీరు ఎందుకు ప్రీతికరమైన జీవితము, లేకపోతే దేవునికి ఇష్టలుగా ఎందుకు ఉండలేకుండా ఉండినారు? దేవుడేమో వారిని మన్నాతోటి, ఆ బండ నుండి వచ్చే నీటితోటి, ఆ మేఘముతోటి వారిని కాపు కాస్తూ పోషిస్తూ ఉన్నాడు కదా. Every day, ప్రతిరోజు, every day they are enjoying the grace of God. ప్రతిరోజు కూడా దేవుని కృపను వారు అనుభవిస్తున్నారు. Every day they are seeing the miracles of God. ప్రతిరోజు కూడా దేవుని అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారు. Having enjoyed all these things, ఇవన్నీ కూడా వారు అనుభవిస్తూ, except those two people, none of them were pleasing to in the sight of God. ఆ ఇద్దరు వ్యక్తులు తప్ప ఎవ్వరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. Weak points. ఈ బలహీనమైన Idolatry, విగ్రహారాధన, adultery, వ్యభిచారము, tempting God. దేవునిని శోధించడము. And verse 10 it is murmurings. ఈ 10వ వచనంలో సనుక్కోవడము. Are we better than them? వారికంటే మనమేనా శ్రేష్ఠులమా? They are under the direct leading of a man of God like Moses, who talked to God directly. సూటిగా దేవునితోటి మాట్లాడిన దైవజనుడు మోషే నాయకత్వంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ అక్కడ అరణ్యంలో ఉండిన వారు వీళ్ళు. The person who enjoyed the glory of God in his own face. తన ముఖము మీద దేవుని యొక్క మహిమను ప్రకాశింపజేసినంతగా దేవుని సన్నిధిని అనుభవించిన వ్యక్తి మోషే. When a person like Moses, first-hand information, first-hand commandments received from the Lord and transmitted to the people, when under the leadership of such a great leader, if they have failed, what about you and me? మోషేను గమనించండి. ఆయన సూటిగా దేవుడి దగ్గర నుంచి వర్తమానం పొందినవాడు, సూటిగా నేరుగా దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు పొందినవాడు. అటువంటి గొప్ప దైవజనుడి యొక్క నాయకత్వంలో వీరు ప్రయాణం చేస్తూ ఉంటే వారు వాగ్దానపు దేశంలో ప్రవేశించలేకపోయినారు. మన సంగతి ఏంటి? What are we? మనం ఏంటి? How many times we fall, raise. ఎన్నిసార్లు మనం పడి లెగుస్తూ ఉంటాం? 4 strong things. 4 బలమైన సంగతులు. 4 weak things. How beautifully Paul is writing in that. 4 బలహీనమైన సంగతులు ఇక్కడ గమనించండి. పౌలు ఎంత చక్కగా వీటిని రాస్తున్నాడు. You meditate them. వాటిని ధ్యానించండి. Because it is 8:30, almost 1 hour is over, I started. నేను ఆరంభించి గంట అయిపోయింది, ఇప్పుడు 8:30 అయిపోయింది. So meditate. From next week onwards we are going to see what are they. వీటి గురించి మీరు కూడా ధ్యానించండి. వచ్చే వారం నుంచి అసలు ఇవి ఏంటి అన్నది మనం పఠిద్దాం. These 4 things God has given to us. ఈ 4 సంగతులు దేవుడు మనకు కూడా ఇచ్చినాడు. And also these 4 weak things we are having. ఈ 4 బలహీనతలు కూడా మనము కలిగి ఉంటున్నాం. That's why we must be careful. That's why in verse 11 Paul is writing. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 11వ వచనంలో పౌలు రాస్తూ ఉన్నాడు. They are written for our admonition, though it is just examples unto the Old Testament people. ఇవి వారికి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించినప్పటికీ కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. Now, are you understanding why Pharaoh awoke? ఇప్పుడు ఫరో ఎందుకు మేల్కొల్పు కలిగిందో మీరు గ్రహించగలుగుతున్నారా? Unnatural things are happening. చాలా అసాధారణమైన సంగతులు జరుగుతున్నాయి. Weak things eating away strong things. చాలా బలహీనమైన ఆవులు బలిష్టమైన ఆవులు తినివేస్తున్నాయి. Gentile king awoke. ఈ అన్యుడైన రాజు మేల్కొన్నాడు. In our lives, మన జీవితాలలో weak things are eating strong things, calling ourselves as believers, we are not awaking. మన జీవితాల్లో కూడా ఈ బలహీనతలు ఏవైతే ఉన్నాయో మనలో ఉన్న బలమైన సంగతులన్నీ కూడా తినేస్తూ ఉంటే విశ్వాసులమని పిలువబడుతున్న మనం ఇంకా మేల్కోవట్లేదు.
Sometimes it looks Pharaoh is a better personality. కొన్నిసార్లు మనకంటే ఆ ఫరోనే మంచోడేమో అనిపిస్తుంటారు. Something is happening, he awoke. ఏదో జరిగిపోతుందని ఆయన మేల్కొన్నాడు. But మనం జాందేరా భాయ్ చల్తా, సరే తర్వాత చూసుకుందాంలే, అన్ని అవుతూనే ఉంటాయి అనుకుంటాం. తర్వాత ఏమి చూసుకుంటాం, అందరూ వచ్చి పాటలు పాడతారు మహిమరాజు సన్నిధిని. యాక్చువల్లీ అక్కడ ఉండవు, బాటే తర్వాత ఏం సంగతి జరుగుతుందో అలా ఆలోచించడం ఏంటండి. తర్వాత అయ్యేది ఏంటి అంటే మనకి నారాయణ కూడా పాటలు పాడుతూ ఉంటారు. I see. So let us be very careful. అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉందాం. So what is this cloud? ఇప్పుడు ఈ మేఘం ఏంటి? What is this baptism? ఈ బాప్తిస్మం ఏంటి? What is that manna? ఆ మన్నా అన్న ఆహారం ఏంటి? Yeah, we are not bothered about manna, we are bothered about bawarchi. మనం ఆ మన్నా గురించి పట్టించుకోకుండా బావర్చి బిర్యానీ గురించే ధ్యాస. What is that water? ఇప్పుడు ఆ పానీయం ఏంటి? What is this idolatry and adultery? ఈ విగ్రహారాధన ఏంటి? ఈ వ్యభిచారం ఏంటి? What is this tempting and murmuring? ఈ దేవుణ్ణి శోధించడం ఏంటి? సనుక్కోవడం What ఏంటి? is the admonition we have to receive? మనం పొందుకోవాల్సిన బుద్ధి ఏంటి? Next week we are going to see. వచ్చే వారము ఈ విషయాలన్నీ కూడా మనం చూసుకుందాం. You also please meditate. మీరు కూడా దయచేసి ధ్యానించండి. What is your weak point? Be careful. మీలో ఉన్న బలహీనత ఏంటో దాని గురించి జాగ్రత్తగా ఉండండి. Not one weak point, many are there. It is a set theory. ఇప్పుడు బలహీనత అనేది ఏదో ఒకటే కాదు, చాలా ఉన్నాయి. So many will be there. చాలా ఉంటాయి మనలో. ఒక దయ్యం కాదు, సేనా. ఏదో ఒక్క దయ్యం అని చెప్పుకోవడానికి లేదు, సేనా దయ్యం లాగా ఎన్నో వందలు ఉన్నాయి. We have to examine our own lives. మన స్వంత జీవితాలను మనం పరీక్షించుకోవాలి. So it is 8:30, so I will stop here. ఇప్పుడు 8:30 అయింది, ఇంక ఇక్కడ ఆపుతాను. And meditate and come.